నమ్ముకొని వారెట్లు అట్లే స్వామి అట్లే. కాశీపుర పౌరులారా, సందేహించదరు నాథ, మీరింక ఏల సందేహించదరు. సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి సేవలిత పాదుడైనా సార్వభౌముని శ్రీ 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 అవుతుంది ఎవర్రా కేశవ? గురువు గారు. అయ్యా ఇక్కడనే బానిసలు విప్పించున్నాడయ్యా. ఇంతకు నీవేమండవు? నిన్నేమైనా నీకేమయ్యా? అదేమిటో పేరు చెప్పుడికే సందేహిస్తున్నావు. మరి కాంతను ఎక్కడైనా దొంగలించుతావా? ఏమి
లభించిందంటావు. అవునయ్యా, మరి నీ పేరు చెప్పరాదట. అదృష్టం చేత లభించింది. హరిశ్చంద్రుడు. మరి రామా చంద్రమతయ్యా, చంద్రమతి. ఆ తపోధరుడైన మునిగా పుప్పడితిని అని అరుస్తుంది నీవేనటాయా? గారువైనప్పుడు యజ్ఞార్థం ముందుగా ఇందుకు పత్రములు గాని సాక్షులు ఎవరైనా ఉన్నారా? పత్రములు సాక్ష్యము సత్యశీలమే పత్రము, చిత్తములే సాక్ష్యములయ్యా. ఓరి అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపంలో కెల్లాలు నింపుతున్నావా? అమాయకుడు అంటాడు నువ్వు, ఆయన ఆయన అమాయకుడు. అమాయకుడు అంటే గురుగారు, అమాయకుడు అంటే ఈయననా? ఈయనే నాయన. శిష్యుడు కదా, శిష్యుడు కదా అమాయకుడు. నువ్వు నువ్వు కూడా కదా. నేను ఇంకా అమాయకుడిని. చెప్పండి గురుగారు. ఉండు, నాకు ఒక ఉపాయం దోసింది. నన్ను ముని వద్దకు తీసుకుని పోయి ఈ అప్పు నీకు ఇయ్యతలసినది కాదు అని వాదించుము. నీ పట్ల న్యాయవాదత్వం గైకొని రాయి వృత్తి బండదెత్తా. దేనికి నాయన? గురుగారు అలాంటి గుద్ది గుద్ది అన్నారు, బండ తెస్తాను. బండ మీద గుద్దుతుంది ఏంటి? బండ సరిపోయితా నీకు? బండ లాంటి వాడు నేనే ఉండగా బండ సరిపోవటం లేదు నాయన, రాయి అంటే అయ్యా గట్టిగా మాట్లాడతామని. అదే మా కోర్టులో మాట్లాడతారే అది అది హరిశ్చంద్ర, నీకు పెద్దల సహాయ సంపత్తి లభించినది, నీ అట్లు చేయలేక. అయ్యా, మీరు మహాబ్రాహ్మణులే. పూర్వకంలో ఎంతవరకు సత్యము తప్ప అది చూస్తలేని, అది చూస్తలేని నిన్ను తీయని చెరుకు రసమును ఓటపోయే విషమును గ్రొక్కు వారిని ఎవరేమి చేస్తున్నాయి? అలాగున కౌసుంటే ఏమండి శాస్త్రి గారు, మీరు దాసిని కొట్టడానికి వచ్చారా, చెక్క భజన చేయడానికి వచ్చినారా? ఓరిషుడుగా నన్ను నా యాయవారపు జోలి చూసి తన హీటుగా కలిస్తవేమి? గురువుగారు, మీరు మనల్ని చూసి భజన బృందం అనుకుంటున్నారు. అయ్యప్ప స్వామి భజన బృందం కాదు, పని పారేద్దాం. చెప్పమనండి. తన చెప్పింది ఆయన నక్షత్ర అట్లనే మహాత్మా చెప్పుతున్నారు, సోదరుడుగా ఆదరింపుతున్నారు. దంతావలమ్ము భైబలవంతుండక్కన్ను నిలచి పైకింద తరందతి గౌర అంతటి దట్టంచి అతి వినుగుణమా
పెద్ద ఏనుగు మీద నాబోటి బలిష్ఠుడు, నాబోటి లావా అంటాడు. ఇంత బంగారు బోండ ఎత్తి ఎంత దూరం విసిస్తే అంత బంగారమా? మనకి దగ్గర గురువుగారు. ఇదేమి సౌకర్యం రాలేదు. మనం పోతూ రమ్ము. వాడి వాడి సభలో కట్టకర వచ్చు ఏమి అక్కడంగా తట్టడు.